దేవుడు వారి మానాన వారిని విడిచిపెట్టేస్తే ఐగుప్తు దేశంలోనే వాళ్ళ జీవితాలు అంతమైపోయి ఉండేవి. దేవుడు వారి మానాన వారిని విడిచిపెట్టేస్తే ఏమైపోయి అంటండి, ఐగుప్తు దేశంలో ఎవరూ పాడు చేయకుండానే, ఎవరు వారితో యుద్ధం చేయకుండానే, ఎందుకంటే అప్పటికే అక్కడ వాళ్ళల్లో పుట్టిన మగబిడ్డల్ని బతకనివ్వట్లేదు కదా రాజు. కొన్ని సంవత్సరాలకి వాళ్ళు ఏమైపోయి ఉండేవాళ్ళు, అంతమైపోయి ఉండేవాళ్ళు. కానీ దేవుడు వారిని అలా అంతమైపోనివ్వకుండా వెలుపలికి తీసుకొని వచ్చాడంటే ఉద్దేశం వారిని గెలిపించాలని, వారికి జయ జీవితాన్ని ఇవ్వాలని, వారిని ఒక గమ్యానికి చేర్చాలని, వారిని ఉన్నతమైన వారిగా తీర్చాలని దేవుని ఉద్దేశం. ఇప్పుడు ఒక్కసారి ఇశ్రాయేలీలతో మన జీవితాలను పోల్చుకుంటే మనల్ని దేవుడు ఒక ఉన్నతత్వంలోనికి, ఒక ఆశీర్వాదంలోనికి, ఒక ఆయన తలంపులోనికి, ఆయన పరిచర్యలోనికి, ఆయన పనిలోనికి నడిపించుకోవాలన్న ఉద్దేశం కలిగిన వాడు కనుకే మనల్ని అక్కడే విడిచిపెట్టేయకుండా ఆ మరణంలో, ఆ పాపంలో, ఆ లోకంలో, ఆ అన్యత్వంలో, ఆ భ్రష్టత్వంలో విడిచిపెట్టకుండా కోరి పిలుచుకొని ఏర్పాటు చేసుకో. ఒకవేళ మనతో దేవునికి పని లేదు, మనల్ని దేవుడు కోరుకోలేదు అంటే ఈరోజు ఆరాధించే వారిలో మనం ఉండేవారము కాదు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఓడిపోవటం దేవుని చిత్తం అయితే అసలు నన్ను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? నేను జయించటం దేవుని చిత్తం కనుకే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎందుకు జయం పొందలేకపోయారు? మరి ఎందుకు జయం పొందలేకపోయారు వారు? ఎందుకు జయం పొందలేకపోయారు అంటే జయించగలిగిన దేవుని సహాయాన్ని వారు కోరుకోలేదు, జయించగలిగిన దేవుని సహాయాన్ని వారు పొందుకోలేదు, జయించగలిగిన దేవుని చేతిని వారు విడిచిపెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాని దేవుడు మనలను ఓటమి చేతులకి అప్పగించేవాడు ఎంత మాత్రము కూడా. ఇంకా మీకు అర్థమవటం కోసం చెప్తాను, ఇంకా మీకు అర్థమవటం కోసం ఒక మాట అడుగుతాను. ఎంతమంది మీ పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోవాలని కోరుకుంటున్నారో చేతులెత్తండి.